స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ తీరు చూస్తుంటే రాజకీయాల అంటేనే రోత పడతాం. ఏమిటండి ఒక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం మీదే దశాబ్ద కాలంగా రాజకీయాలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా సరే వీళ్ళకి కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆడిపోసుకోవటమే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించేవాడే లేడండి. ప్రజల గురించి ఆలోచించేవాడు, ప్రజలకు ఏది అవసరం, ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన చేసేవాడే లేడు. ప్రజల గురించి ఆలోచన చేసేవాడే లేడండి. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా ఈ విషయాన్ని. ఎందుకంటున్నానంటే బాబాయి గొడ్డలి కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తేల్చలేడనే కదా తీసుకెళ్లి తెలంగాణ కోర్టులో పెట్టుకుంది. ఈ రాష్ట్ర పోలీసులు పనికిరారనే కదా, ఈ రాష్ట్ర పోలీసులు విచారణ చేయలేరనే కదా సిబిఐకి అప్పచెప్పింది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి ఆ కేసు తోటి? దోషులు ఎవరో నిగ్గు తేల్చండి. చట్టం తన పని తాను చేయాలి. దోషులు తేల్చండి. ఆలస్యమైన దానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా బాధ్యుడు అవుతాడండి? తెలంగాణ కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నాడా? సిబిఐలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నాడా? సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. మరి ఈ సునీత గాని, ఈ షర్మిల గాని, ఈ చంద్రబాబు నాయుడు గాని సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ దాని గురించే మాట్లాడతారు. నిన్న సునీత పులివెందుల ప్రజలు వచ్చేసి నువ్వు మాకేం చేస్తావో చెప్పు, ముందు మీ షర్మిల గెలిస్తే పులివెందుల ప్రజలకు ఏం చేస్తారో చెప్పు, కేసు గురించి చెప్పాకంటే ఎందుకు చెప్పొద్దు అని ఎగబడింది. అంటే వీళ్ళకి వ్యవస్థలంటే గౌరవం లేదా? కోర్టులంటే గౌరవం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని పనిని చేశారని చెప్తే వీళ్ళకి ఓట్లు వేసేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంత మాట అయినా అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏమైనా చేయొచ్చు. వీళ్ళని మాత్రం పల్లెత్తు మాట అనకూడదు, వీళ్ళని మాత్రం ఏమీ అనకూడదు. ఇది ఎక్కడ నీతండి? నాకు అర్థం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం వివేకానంద రెడ్డి కేసు తోటి? జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో విచారణ జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిధిలో ఉన్న పోలీసులు ఏమైనా దాన్ని విచారణ చేస్తున్నారా? సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మలుగా మారి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణ కూడా ఈ రాష్ట్రంలో జరగడానికి వీల్లేదని తెలంగాణకి బదిలీ చేయించుకున్న మీరు ఈ రోజున ఎవరి మీద పోరాడుతున్నారు? ఏం పోరాడుతున్నారు? వాళ్ళ మీద పోరాడండి. ఎవరైతే బదిలీ చేయించారో ఆ చంద్రబాబు నాయుడు మీద పోరాడండి. ఎందుకు ఆలస్యం చేశామని? చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా హత్య జరిగింది. అదే హత్యని చంద్రబాబు నాయుడు నీ హయాంలో ఎందుకు చేయించావు ఈ హత్యని తేల్చమని చెప్పేసి కూడా అడగండి. మరి అతని ఆదేశాల మేరకే కదా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందమ్మా మనమే తేల్చేద్దామంటే కాదు సిబిఐ కావాలని చెప్పేసి అతని ఆదేశాల మేరకే కదా మీరు సిబిఐకి పోయింది. కాదు ఆంధ్రప్రదేశ్లో అసలు విచారణ జరగడానికి లేదని అతని ఆదేశాల మేరకే కదా మీరు పోయి తెలంగాణ హైకోర్టు కేసును బదిలీ చేసుకుంది. ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పని మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? ఎఫ్ఐఆర్ లో రాసుకున్న విషయాలు ఎఫ్ఐఆర్ లో రాసిందా జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని కొమ్ము కాస్తున్నాడని? ఏమైనా ఎక్కడ రాసిందో చూపించండి, ఎక్కడ రాసిందో చూపించండి. ఇక ముడ్డి కింద 74 ఏళ్ళు వచ్చినాయి.
చంద్రబాబు అన్నం తింటున్నాడా, గడ్డేమన్నా తింటున్నాడా? ఈ చంద్రబాబు నాయుడు కోడికత్తి అన్నాడు. ఏం కోడికత్తితోటి మనుషులు చావలేదా? నువ్వు భగవద్గీత చెబుతావుగా ఈనాడు పేపర్ని. నీ ఈనాడు పేపర్లోనే ఈ సంవత్సరం కోడికత్తి గాయంతో ఇద్దరు చనిపోయినట్టుగా ఈనాడు పత్రికలోని వార్తలు వచ్చినాయి. చంద్రబాబు మరి ముసలోడా చూసుకో ఒకసారి. సిగ్గు శరం లేకుండా కోడికత్తి గులకరాయి. ఏం గులకరాయి గురించి మాట్లాడావు? గులకరాయి నీ కొడుకేమో రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి నుంచి వచ్చావా అన్నాడు. మరి ఎవడైతే ఆ గులకరాయి వేయించాడో లేకపోతే కంకర్రాయి వేయించాడో, ఆ రాయి వేయించిన వాడు అన్నా క్యాంటీన్ తీసేసి వేయించాడు అని చెప్పాడు. అప్పుడు నువ్వు నీ కొడుకు చెప్పినన్ని పచ్చబద్దాలనేగా. నువ్వేమో గులకరాయి డ్రామా అన్నావు, నీ కొడుకేమో తాడేపల్లి నుంచి రాయి తెచ్చుకొని జగన్ వేయించుకున్నాడు అన్నావు. తర్వాత ఎంత నీచానికి దిగజారావు చంద్రబాబు నాయుడు, నువ్వు ఎంత నీచానికి దిగజారావు. ప్లాస్టర్ ఎన్ని రోజులు వేసుకుంటారు? ప్లాస్టర్ ఒక గాయం అయితే ఆ గాయం మానిపోయిన తర్వాత ప్లాస్టర్ తీసేయరా? ప్లాస్టర్ తీసేయటాన్ని కూడా నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావంటే, నిన్న ఎన్నికల సభలో ఏం మాట్లాడావు? ప్లాస్టర్ వేసుకొని ప్రచారం చేసుకున్నాడు ఓట్ల కోసం. నువ్వు కూడా 10 ప్లాస్టర్లు వేసుకోపోయావా? నీవు తిరుపతిలో రాయిని చూపించావు. తిరుపతిలో ఎవడో వేసిన రాయి గాయం, నిజంగా నీకు గాయం అయితే నీ చేతిలోకి రాయి ఎందుకు వస్తుందిరా? సిగ్గు పెట్టలా నీకు? ఏం పుట్టక నీది? నందిగామలో ఎవడో రాయేసాడు, ఆ రాయి నీ చేతిలోకి వచ్చింది. రాయి నిజంగా నీ మీద రాయి దాడి చేస్తే ఆ రాయి, ఆ గులకరాయో ఆ కంకర్రాయో నీ చేతిలోకి ఎలా వస్తుంది చంద్రబాబు నాయుడు? నీది నాటకాలు, నీది డ్రామాలు. ప్రజలేమో అమాయకులు కాదు ఇక్కడ. నీ బావమరిది ఇంట్లో మర్డర్ జరిగితే వాచ్మెన్ ని చంపి పారేస్తే, రక్తం మరకలు తుడిచేస్తే ఎవ్వడు ఎక్కడ ఏం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మీరు ఆకాశం నుంచి ఊడొచ్చారు, మీరు దైవాంశ సంభూతులు. సిగ్గు పెట్టలా మీకు? సిగ్గు శరం లేదా మీకు? ఇక్కడ మాత్రం రక్త మరకలు తుడిచేశారు. తుడిచేసిన వాళ్ళు మీ పక్కనే తిరుగుతున్నారు. గుండెపోటు అని చెప్పిన వాళ్ళు మీ పక్కనే తిరుగుతున్నారు. రాజకీయం చేసేది వాళ్ళతోనే. నువ్వు సిగ్గు పెట్టలా నీకు? ఏమంటావు? గులకరాయి డ్రామాలు. ఈయన డ్రామాలు ఆడేవాడైతే మీరు ఇప్పుడు దాకా బాగానే ఉండేవాళ్ళే అయ్యా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నాలేమో మీకు డ్రామాల్లా కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మీద దాడి చేయటానికి గుండు సూది కూడా చొరపడినటువంటి ఆ యొక్క విమానాశ్రయంలోకి కోడికత్తి ఎట్లా వచ్చిందో అర్థం కాదు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఎందుకు తొలగించారో అర్థం కాదు. వీటి మీద విచారణ చేయమంటే చెయ్యరు. రాయి వేసిన వాడు మీ వాడేనని తెలిసిన తర్వాత మీ వాడు బయటకు వచ్చేసి అన్నా క్యాంటీన్లు మూసేసినందువల్ల మా వాడు రాయి వేసాడని చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు శరం లేకుండా, రక్తం కారింది కనపడలేదా? గాయమైంది కనపడలేదా? ట్రీట్మెంట్ చేసింది కనపడలేదా? 10 రోజుల తర్వాత ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ యొక్క ప్లాస్టర్ను వేసుకొని మేనిఫెస్టో చదువుతారా? మేనిఫెస్టో చదివి నాటికి తీసేశారు. మేనిఫెస్టో చదివే నాటికి ఎందుకు తీశాడంటే డాక్టర్లు చెప్పారు సెప్టిక్ అయిద్దని. అదే విధంగా ఆ ప్లాస్టర్ ఉంచుకుంటే సెప్టిక్ అయిద్దని. సిగ్గు పెట్టలో నీ పొటక నువ్వు చంద్రబాబు నాయుడు. ఒక టీచర్ నేను బాధేస్తా ఉంది నీ ప్రవర్తన, ఈ ప్రజాస్వామ్యంలో నీ యొక్క విధానం. నువ్వు మాత్రమే మనిషివి, నీకు మాత్రమే చీము ఉంటది, నీకు మాత్రమే రక్తం ఉంటది, ఎదుటి వాళ్ళకి చీము ఉండదు, రక్తం ఉండదు. 40 ఏళ్ల పాటు నా జోలు ఎవరూ రాలేదు, నన్ను 53 రోజులు జైల్లో పెట్టించాడు. ఏం నీ అంటే వ్యవస్థలంటే నీకు అంత ఎక్కిరింపా? నువ్వేమి చేయకుండానే కోర్టులు నీకు శిక్ష విధించాయా? నువ్వేమి చేయకుండా అంటే
ఏమి చేయకుండా నీకు శిక్ష విధించేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏమి చేయకుండానే ఆయన 16 నెలల్లో జైల్లో పెట్టారా? మరి అంతే అనుకోవాలిగా ఇప్పుడు. మరి అంతకన్నా నిన్ను ఎక్కువ శిక్షించాలిగా. 53 రోజులు నిన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పేసి నువ్వు చెబుతున్నావే. 16 నెలల పాటు అన్యాయంగా చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను తరిమి కొట్టాలి కదా. ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా సిగ్గు శరం ఉందా నీకు? వ్యవస్థల మీద గౌరవం ఉందా? వ్యవస్థల గురించి నువ్వు మాట్లాడతావా? కడప కోర్టు వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇస్తే బాబాయ్ గొడ్డల గురించి మాట్లాడతావా? బాబాయ్ గొడ్డల గురించి పదే మాట్లాడతావా? నీ నీ ఇంట్లో జరిగినటువంటి పిన్ని చున్ని గురించి కూడా మాట్లాడాలిగా. ఆ చున్ని వేసుకొని ఇంట్లో మనిషి ఆత్మహత్య చేసుకోవటం ఏంటో మాట్లాడాలిగా. కుటుంబ సభ్యులు ఆమెను ఎవరు ఏది ఇచ్చారో కూడా ఎన్టీ రామారావు కూతురేగా. ఆమె కూడా ఎన్టీ రామారావు కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మాట్లాడాలిగా. ఎవరు ఆవిడ ఆత్మహత్య పురిగొల్పారో, నువ్వున్నావో నీ కొడుకున్నాడో దాని మీద కూడా చర్చ జరగాలిగా. సిగ్గు పెట్టలా మీకు? సిగ్గు శరం లేదు. కేసు నీ మీదకి ఎక్కడొస్తుందోనని, వివేకానంద రెడ్డి కేసు నీ మీదకి ఎక్కడొస్తుందోనని చెప్పేసి హడావుడిగా వివేకానంద రెడ్డి రెండో భార్యను తీసుకొచ్చింది నీ పత్రికలు. వివేకానంద రెడ్డి సెటిల్మెంట్ రాజకీయాలను బయటకు తీసుకొచ్చింది మీ పత్రికలు. వివేకానంద రెడ్డి కొడుకును కూడా కన్నాడని బయటకు తీసుకొచ్చింది మీ పత్రికలు. వివేకానంద మతం మార్చుకున్నాడని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది నీ పత్రికలు. మళ్ళీ వివేకం సినిమా తీసింది నీ సంక నాకేవాళ్ళు, నీ దగ్గర డబ్బులు గుంజేవాళ్ళు, నీవు ఆర్థిక సాయం చేసేవాళ్ళు. సిగ్గు పెట్టలా? ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా సినిమా తీస్తా ఉంటే, నీ పెళ్ళానికి ఏదో జరిగిందని చెప్పేసి, నీ భార్యను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఎక్కి ఏడ్చావే. మరొకరి భార్య మీద అవమానకరంగా సినిమా తీస్తే వివేకం సినిమా చూడని వాళ్ళు చూడండి అని చెప్పేసి చెప్తున్నావంటే నీ బతుకెందుకు అంటున్నా నేను. నీది ఒక బతుకేనా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. నీకన్నా కూడా అధికార దాహంతో, అధికారం కోసం అడ్డదారులు దొక్కేటటువంటి ఒక పిచ్చి కుక్క నయం. పిచ్చి కుక్క నీకన్నా బెటర్ చంద్రబాబు నాయుడు.